నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, ఆయుషారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన చిన్న రిక్వెస్ట్ అండి. నా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో మీరు చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, నా వీడియో మీకు ఎంతవరకు నచ్చింది, బాగుందా బాగలేదా, బాగుంటే మీరు చాలా బాగుందని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, బాగలేదంటే బాగలేదని కామెంట్ సెక్షన్లో మీ యొక్క మూల్యమైనటువంటి అభిప్రాయాలను తెలియజేయండి. ఎందుకంటే న్యూమరాలజీ చాలామందికి అవగాహన లేదు. న్యూమరాలజీలో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలని మనం పోగొట్టాలనే ఉద్దేశంతోనే ఒరిజినల్ సబ్జెక్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో కాబట్టి మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నా కోరిక. సో నా ఈ చిన్న రిక్వెస్ట్లో మీరు భాగం పంచుకుంటారని ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సపోజ్ మీరు వీడియో విజయవాడని చూస్తున్నారు అనుకోండి, విజయవాడని టైప్ చేసి పెట్టండి. గుంటూరు అయితే గుంటూరు, చీరాల అయితే చీరాల, ఏలూరు అయితే ఏలూరు, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, మచిలీపట్నం అట్లా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది టైప్ చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. మీరు నాకు సహాయపడతారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం న్యూమరాలజీలో ఒక పేరు గురించి తెలుసుకుందామండి. తరచూ మనం వింటున్న పేరు 11, 12, 13, 15. ఈ పేరు గుర్తుందండి మీకు? చాలామందికి ఈ పేరు నోటెడ్ అనమాట. ఏంటంటే తరచూ మనం వింటున్న ఈ పేరు ప్రతి ఒక్క ఇంట్లో, అంటే 10 ఒక పేరు ఉంటుందండి, ఈ అరుణ అనే పేరు. మరి ఈ అరుణ పేరు మంచిదా చెడ్డదా అనేది మనం వీడియోలో చూద్దాం. చాలామందికి న్యూమరాలజీలో ఒక అపోహలు అనేవి చాలా ఉన్నాయి. పని చెయ్యదు అనేది కొంతమంది చెప్తారు, నెంబర్ 1 అని కొంతమంది చెప్తారు. రకరకాలుగా అపోహలు ఉన్నాయి. కొన్ని మంచి చేసేవాళ్ళకి మంచి చేస్తారని నమ్మాలండి. ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం నమ్మితేనే అది మనకి ఉపయోగపడుతుంది. నమ్మకుండా ఏదో చూద్దామని వచ్చే వాళ్ళకి ఏ శాస్త్రమైనా పనిచేయదు. ఎందుకంటే అది ఆశతో వస్తారు, తర్వాత వాళ్ళు ఏదేదో ఆశలతో ఉంటారు. అది ఎలా పనిచేస్తుంది? పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, గురువు మీద పూర్తి నమ్మకంతో రావాలి. చాలామంది టెస్టింగ్ కోసం వస్తున్నారు, టెస్ట్ చేయడానికి. అది కరెక్ట్ కాదు. కొంతమంది ఫేక్ ఐడియాలు పెట్టి కామెంట్స్ పెడతారు, కొంతమంది ఫోన్లు చేసి ఏదేదో చెప్తుంటారు. అది కాదు. మీరు నమ్మాలి అంటే శాస్త్రాన్ని మీరు ఒకసారి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదా నేర్చుకుని మీకు అర్థమవుతుంది, గురువు పరంపర. అంతేగాని ఊరికి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే అది వినేవాళ్ళకి కూడా చండాలంగా ఉంటుంది. మీరు పూర్తిగా ఆ శాస్త్రం మీద పట్టుండి లేదా గురుంపర నేర్చుకొని మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి. సో అదంతా ఈ చెత్త అంతా ఎందుకు? మనం సబ్జెక్టులకు వెళ్ళిపోయి ఏమి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. కాకపోతే నాకు నా వీడియోలలో నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సబ్జెక్ట్ నేను ఒరిజినల్గా చెప్తాను కాబట్టి నా సబ్జెక్ట్లో ఏదైనా రీసెర్చ్ ఉంటుంది. ఒక అరుణ అనే పేరు మనం తీసుకున్నామంటే మినిమం ఒక 10 ఫ్యామిలీని తీసుకుంటాను అరుణ అనే వాళ్ళని. వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, ఈ ఇంట్లో అరుణ ఎలా ఉంది, ఆ ఇంట్లో అరుణ ఎలా ఉంది, ఈ ఇంట్లో అరుణ ఉంది. ఇక్కడ అరుణ బాగుంటే అక్కడ అరుణ బాగుండదు, అక్కడ మళ్ళీ మిడిల్ క్లాస్లో ఉంటుంది. సో మరి అరుణ అనేవాళ్ళకి ఒకే విధంగా ఉండాలిగా.
ఉండదు. ఎందుకంటే కొన్ని డేటా ఆఫ్ బర్త్ను బట్టి వాళ్ళ యొక్క జీవనశైలి మారుతూ ఉంటుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలిగితే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేశారనుకోండి మీకేం అర్థం కాదు. అర్థం కాక అది పిచ్చి కామెంట్లను పెడుతుంటారు. సో ఏదైనా వీడియో చూడాలని పూర్తిగా చివరి వరకు చూస్తే సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మీ పేరులో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం అయినా సరే మీరే చేంజ్ చేసుకోగలరు. మరి అదేంటో చూద్దామా? 1 2 3 4 5 లెటర్లు 5 ఆల్ఫాబెట్స్కి 15వ నెంబర్ యాడ్ అయింది. అరుణ అన్న పేరు. సో ఇది గుడ్ నెంబరే. అరుణ అనేది మనకి చాలా గుడ్ నెంబర్. చాలామంది చెప్తున్నారు అరుణ అనే పేరు అంత మంచిది కాదు, చాలా డిస్టర్బ్ చేస్తుందని. దానికి కారణాలు ఉన్నాయి. చెప్పింది నిజమే అయినా దానికి కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఈ అరుణ నెంబర్ 1 అంటున్నా. ఎందుకంటే నామ సంఖ్యను కూడగా వచ్చిన సంఖ్య మనకి ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి మీరు బాగా వినండి. నామ సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్య మనకి ఇంపార్టెంట్. నామ సంఖ్యలో ఎంత వచ్చిందండి యాక్టివేషన్ అయింది? 15వ నెంబరు. ఈ 15 అంటే ఏంటి? 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు. ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఏం చెప్తాం? బుధుడు సూర్యుడు కలిస్తే బుధాధిపత్య యోగం అంటాం. అలానే ఇక్కడ 15 అనేది ఈ రెండు కలిసినప్పుడు లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా. మరి లగ్జరీ లైఫ్ అందరికీ అరుణాలకు ఉంటుందా అంటే ఉండదు. దానికి అన్ని నేను ఈ వీడియోలో మీరు చివరి వరకు పూర్తిగా చూడగలిగితే స్పష్టంగా మీకు అర్థమవుతుంది. చాలామంది ఏం చెప్తారంటే అరుణ అన్న పేరులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అంటారు. ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్ ఆర్ నో అంటే 100లో 80% కుదరదు అని చెప్తారు. నిజమే. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరికీ సెట్ అవుతుందా? అందరు లగ్జరీగా ఉండాలి. మీరేంటి గురుగారు మరి ఇక్కడ 15 నెంబర్ని లగ్జరీ నెంబర్ అన్నారు, మరి నా పేరు కూడా అరుణనే, నేనే మిడిల్ క్లాస్లో ఉన్నాను, మరి ఏంటి అని. దానికి కారణం కూడా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఓకే. ఇక్కడ 1 5 అంటే సూర్యుడు బుధుడు కలయిక. సో ఈ రెండు కలిసినప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఎక్కడ ఈ పేరులో ఎక్కడా కూడా పేరు మార్పు అవసరం లేదు. నేమ్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. చాలా వీడియోలో నేను చెప్పాను, ఒక పేరు మార్చాలి అంటే కొన్ని సిద్ధాంతాలకు లోబడి మనం పేరుని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ చిన్న లాజిక్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే అందరికీ పేరు మార్చితే లక్షలు కోట్లు సంపాదించలేరండి. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది మిడిల్ క్లాస్ లైఫా, విఐపి లైఫా, సెలబ్రిటీ లైఫ్ అనేది. సో దాని మీద ఆధారపడి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ మీద. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఒకసారి చెక్ చేసామనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేట్ ఆఫ్ బర్త్ను పక్కన పెట్టేసాం. ఓన్లీ ఒక నేమ్ గురించి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అరుణ అనే పేరులో అంటే 5 లెటర్లు అండి. 1 2 3 4 5 లెటర్స్లో 15వ నెంబర్ వస్తే 6 నెంబర్, శుక్రాచార్యుడి నెంబర్. 1 + 5 కూడితే ఎంత అంటే 6 అంటే శుక్రాచార్యుడు, అంటే శుక్రుడు లగ్జరీకి మారు పేరు. రాక్షస గురువు అయినా లగ్జరీ ఇస్తాడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 15వ నెంబర్ వచ్చినప్పుడు పేరులో అద్భుతమనే చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అవ్వాలి అని చెప్తున్నా. ఆ డేట్ ఏ డేట్లో పుడితే వీళ్ళు బాగుంటారు, లగ్జరీ లైఫ్ అనిపిస్తారని కూడా చెప్తాను. వీడియో మీరు చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనకి కొంతమంది ఏం చెప్తారంటే ఆల్ఫా ఓవెల్స్ని తీసేస్తే మిగిలింది కుడితే ప్రాబ్లం అని. సో ఇక్కడ మనకి ఓవెల్స్ని తీసేసాం అనుకోండి, యూ అన్న ఒక యూని, ఒక ఏని, ఒక ఏని తీసామనుకోండి, 6 7 8 5 6 7 పోతే అంతా 7 మిగిలింది. ఈ 7ని అరుణాలో 7 పోతే 6 పోతే 6 7 8 పోతే
7 అరుణ అన్న పేరులో ఓవెల్స్ని మనం తీసేస్తే 8 ఓవెల్స్ తీసేస్తే 7 మిగిలింది. సో ఈ 7 అనే నెంబరు ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది. మ్యారేజ్ లైఫ్ అంటే వీళ్ళ యొక్క అన్యోతను వీళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని డ్యామేజ్ చేస్తుంది. మోక్షకారకుడు కేతువు కాబట్టి ఇది కేతువు సంఖ్య అండి. హెల్త్ వెల్త్ తీసుకొస్తుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 7 ఇండికేటర్ స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అరుణ అన్న పేరులో పేరు గురించి మాత్రం మనం చెప్తున్నానండి. మీరు తర్వాత మీరు వేరే విధంగా అర్థం చేసుకోకండి. ఒక పేరు గురించి మనం చెప్తున్నాం, డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది తర్వాత. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, పేరు గురించి మాత్రమే చెప్తున్నాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సో ఇక్కడ పేరులో ఓవెల్స్ని తీసేస్తే 8 ఓవెల్స్ తీసేస్తే మనకి మిగిలిందంతా 7. ఈ 7 అనేది ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భర్త అయినా భార్య అయినా లైఫ్ వాళ్ళకంతా అనుకూలంగా కంపాటబిలిటీగా ఉండదు అని మేము చెప్తాం కదా. సో ఇక్కడ ఎందుకు చెప్తామంటే ఓవెల్స్ని తీసేస్తే మిగిలింది 7 కాబట్టి. సో అలా మీరు అదే కొన్ని అపోహల్ని నమ్మొద్దు అంటాను. ఎందుకంటే ఓవెల్స్ లేకుండా నేమ్ అనేది సెట్ కాదు. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఓవెల్స్ అనేది లేకుండా ఏలు యూలు ఐలు ఈలు ఏ లేకుండా ఏ పేరైనా సెట్ కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటి? ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఏలు యూలు ఐలు ఈలు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని. ఎస్, నిజమే. కానీ అన్నీ రావు కదా. ఏ పేరులో కూడా షార్ట్ నేమ్స్లో ఏమి ఉండవు కదా. లాంగ్ డిస్టెన్స్ పేరులో ఉంటుంది. ఏలు 4 5 4 ఏలు ఈలు 2 అట్లా ఉంటాయి. లెక్కేస్తే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు డ్యామేజ్ చేస్తుంది. సో ఏ పేరైనా ఓవెల్స్ లేకుండా కాన్సనెంట్స్ లేకుండా పేరు సెట్ కాదు కదా. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 8 ఓవెల్స్ తీస్తే మిగిలింది 7. ఇప్పుడు ఇక్కడ కొంతమంది నేమ్ కరెక్షన్ చేసేస్తారు. నేమ్ కరెక్షన్ ఎప్పుడు చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోతే చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఓన్లీ పేరు గురించే చెప్తున్నాను. నేనేమంటాను, ఈ అరుణ అనే పేరు నెంబర్ 1 అంటున్నాను. ఎవరికి నెంబర్ 1? ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఈ అరుణ అనే పేరు ఎవరికి మ్యాచ్ అవుతుంది, ఎవరికి మ్యాచ్ కాదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరికి మ్యాచ్ కాదని చూద్దాం. 1 10 19 28 ఈ తేదీలో పుట్టిన వారికి ఈ అరుణ అన్న పేరు మ్యాచ్ కాదు. అంటే ఆ తేదీలో పుట్టిన వాళ్ళకి 1 10 19 28 తేదీలో పుట్టిన వాళ్ళకి అరుణ అన్న పేరు పెట్టేదే. అంటే నామకరణం చేస్తే వాళ్ళ లైఫ్లో డ్యామేజ్ ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, డబ్బు గురించి సమస్యలు ఉంటాయి, ఒంటరి జీవితం అనిపించాల్సి వస్తుంది. ఓకే. తర్వాత 3 12 21 30 వింటున్నారండి? ఈ తేదీలో పుట్టిన వారికి 3 12 21 30 ఈ తేదీలో పుట్టిన వారికి అరుణ అన్న పేరు పెట్టినప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. ఒక అరుణ బాగుంటే ఒక అరుణ బాగుండదు. బాగులేని అరుణని మీరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మీరు ఒక రీసెర్చ్ చేశారంటే ఈ డేట్లో ఉంటాయి. సో ఇక్కడ అరుణ నేను బాగుందని చెప్పాను కదా. మరి ఇక్కడ బాగుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు అన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు బాగలేదంటున్నాను అంటే ది యాంటీ నెంబర్స్, అంటే యాంటీ డేట్లో పుట్టినప్పుడు, అంటే ఈ డేట్లో పుట్టిన వారికి ఈ పేరు మ్యాచ్ కాదు అని. ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క పేరు ఉంటుందని మ్యాచ్ అయ్యేది. సో దాన్ని బట్టి న్యూమరాలజీ నడుస్తుంది. సో ఇక్కడ ఈ అరుణ అనే పేరు ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి మ్యాచ్ కాదు అంటున్నాను. తర్వాత 7 16 7 16 25 ఈ తేదీన పుట్టిన వాళ్ళకు కూడా ఈ అరుణ నా పేరు మ్యాచ్ కాదు. చూశారండి? ఇప్పుడు మీరు
వీడియోని పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇప్పుడు మీలలో అరుణ ఎంతమంది చూస్తున్నారు నా వీడియోలు నాకైతే తెలియదు, కానీ ఏ అరుణ అయినా సరే నా వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పిన సింటమ్సే ఉంటాయి. ఇక్కడ ఈ అరుణ అన్న పేరు ఎవరికి మ్యాచ్ అవుతుంది, ఎవరికి మేము ముందు ఈ అరుణ అనే పేరు ఎవరికి మ్యాచ్ కాదు. అరుణ అన్న పేరు మీ కనుక ఉంటే 1, 10, 19, 28 తేదీలు పుట్టి ఉంటే, 3, 12, 21, 30 తేదీలు పుట్టి ఉంటే, 7, 16, 20 తారీఖు పుట్టి ఉంటే వీళ్ళకి ఈ పేరు పెట్టకండి. సో వాళ్ళకి మ్యాచ్ కాదు. ఇప్పుడు అర్థమైందండి మీకు? ఒక్కొక్క పేరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయి ఉంటుంది. సో మీకు అర్థమైతే లైక్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ అరుణ అన్న నేమ్ అనేది మ్యాచ్ కాదు. ఎట్టి వస్తువు పొరపాటున పెట్టారనుకోండి నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అందుకనే చాలామంది ఈ పేరుని మీ పేరు బాగలేదమ్మా నేమ్ కరెక్షన్ చేయాలి అంటారు. నేనేమంటున్నాను, అరుణ పేరు పరంగా నామసంఖ్య పరంగా అద్భుతం అంటున్నాను. కానీ ఇక్కడ ఎవరికి అద్భుతం, ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుండదు. ఇక్కడ ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి అసలు ఈ పేరు పెట్టకూడదు, మిగతా డేట్లో పుట్టిన వాళ్ళకి పెట్టచ్చు. అర్థమైందండి? సో నా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న ఒక లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ అరుణ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయంటే, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాని వాళ్ళకి ఈ తేదీలు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒంటరి లైఫ్, కొంతకాలం భర్తతో కాపురం చేస్తారు. ఒకవేళ భర్తతో కాపురం చేస్తున్నా కూడా విడివిడి జీవితం, ఒంటరి జీవితం ఉండాల్సి వస్తుంది. డబ్బుకి ఏమి ఇబ్బంది ఉండదండి. ధనానికి అరుణ అన్న పేరులో ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినా కూడా డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి మంచి లక్ష్మీ కళ ఉంటుంది, ప్లస్ డబ్బు అనేది ఎదురు వస్తుంది. కానీ అది ఖర్చు అయిపోతుంది, కొంతమంది ఖర్చు అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయిందనుకోండి వాళ్ళకి లగ్జరీ అన్నీ ఉంటాయి, కానీ కొంతమందికి ఖర్చులు ఎక్కువ అధికంగా ఉంటాయి. కానీ డబ్బు అయితే వస్తూనే ఉంటుంది, ఖర్చు పోతూనే ఉంటుంది. ఇది ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి కూడా కొంతమందికి సక్సెస్ లైఫ్లో ఉంటారు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటాయి. అందువల్ల వాళ్ళు కూడా కొంతమందికి సక్సెస్లో ఉంటారు. సో అరుణ అన్న పేర్లు ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి మాత్రమే నేమ్ కరెక్షన్ చేయించుకోండి, మిగతా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చేయించద్దు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కొన్ని ఫేక్ న్యూస్లు విని మీరు పేరుని మార్చుకుంటున్నారు, దయచేసి మార్చుకోవద్దు. ఏ పేరైనా అద్భుతంగా బాగానే ఉంటుంది. న్యూమరాలజీలో ఏంటంటే మేము పేరు మారుస్తాం, నా దగ్గర రండి అని చెప్తూ ఉంటారు. అలా పేర్లు మార్చడానికి శాస్త్రంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారమే మనం పోవాలి తప్ప మిగతా దీనికోసం మనం పనిచేయకూడదు. సో ఏదేమైనా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. సో ఫ్యామిలీలో డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకనే చాలామంది న్యూమరాలజిస్టులు అరుణ అన్న పేరును ఖచ్చితంగా మార్చాలి అంటారు. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా న్యూమరాలజిస్టులు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదు నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో చాలా తక్కువ ఫీజు ఉంటుందండి, వేలు నా దగ్గర ఏమి ఉండదు, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఎవరైనా సరే, నేను చీరాల ఆఫీస్ ఉంది నాకు, అలానే హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, గుంటూరు ఉంది. కాబట్టి ఎవరైనా సరే నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ పేరును కూడా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే, మీ పేరు బాగుందా లేదని తెలుసుకోవాలని మీరు అనుకున్నప్పుడు వెంటనే మీరు నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. చాలా తక్కువ ఫీజు ఉంటుందండి నాకు. మీరు ఎక్కువ కూడా వేలు పోయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలానే వాస్తు కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది, వాస్తు లోపాలు కూడా ఉంటాయి. ఒకసారి మీ వాస్తు కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, నా వీడియో మీకు కనుక నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ చేయండి, 10 మందికి మీరు షేర్ చేయండి.
వెంటనే ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మరో పేరుతో. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.